మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత సంచికల్లో మనం దబోల్కర్ చరిత్ర చెప్పుకుంటున్నాం. దబోల్కర్ శ్రీ సాయి సచరిత్ర గ్రంథస్థం చేయాలన్న తన కోరికను మాధవరావుకు చెప్పుకుంటాడు. మాధవరావు బాబాకు విన్నవించటం, బాబా దబోల్కర్ను ఆశీర్వదించి ఊది ప్రసాదాన్ని ఇవ్వటం, నీ సంకల్పం సిద్ధిస్తుంది అని ధైర్యాన్ని ఇచ్చి అతనికి ఊరటనివ్వటం మొదలైన విశేషాలు చెప్పుకున్నాం. మిత్రులారా, ఈరోజు మరికొన్ని విశేషాలు గ్రంథరచన గురించి తెలుసుకుందాం. మాధవరావు ప్రార్థన ఎలా ఆలకించిన సాయికి దబోల్కర్పై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న అతనికి ధైర్యాన్ని ఇచ్చి అతని మనసుకు ఊరట కలిగించారు. ఆ విధంగా అతని మనసులోని భావాన్ని గ్రహించి అతనికి అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వాటిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించడం మంచిది. శ్యామ, ఇతనికి నా సంపూర్ణమైన సహాయం ఉంటుంది. ఇతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణమైన సహాయం అందిస్తాను. ఈ కథా రచనలోనైనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాల వారి శ్రేయస్సుకు నేను శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేతితో నేనే వ్రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే చక్కగా సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. వారిలోని అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుడిని. ఇతరత్ర నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసుల్లో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగానే స్వానుభవం కలుగుతుంది. ఇది నా కథల్లోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతుల యొక్క జయం కూడా ఇదే. ఈ జయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలతో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ వారి వద్ద ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సరదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయపక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయపక్షాల వివరణ కూడా వద్దు. అంటూ బాబా దబోల్కర్తో ఈ విధంగా అన్నారు. నా చరిత్రను వివరించడానికి నా సంపూర్ణమైన అనుమతి ఉంది. నీవు నీ పని చేసుకో. మనసులో ఏమాత్రం భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచు. నీ మనసును దృఢపరచుకో. నా లీలలు రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వారిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరంలో భక్తి, ప్రేమామృతాలనే అలలు లేస్తాయి. వానిలో మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు నీకు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే దబోల్కర్ మనసులోని సంశయాలు దూరమైపోయాయి. సాయిబాబా పాదాలకు ప్రణమిల్లి తనకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయడం ప్రారంభించాడు. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకునమని, అదే శుభగడని భావించి తన కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాడు. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికీ అంతుపట్టవు. వారిని వర్ణించలేక వేదాలు, శృతులు
శాస్త్రాలు ముగిపోయాయి. శాస్త్ర విశారదులు, వేదవిధులు, పండితులు, ప్రజ్ఞావంతులు, ఘటపటాది శబ్దాలతో వివాదాలు చేసేవారు జోలికి వెళ్ళకండి. శ్రీహరి తన భక్తుల చేతుల్లో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు. ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు శ్రీహరి. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. హేమత్పంత్, ఇదే నీకు శుభప్రదమైనది. ఇదే నా అవతార కార్యసార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీని గురించే నా చింత అంటూ శ్యామతో, శ్యామ, మరో మాట చెప్తాను విను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనక నలుగుదిక్కులా నేనే నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలను అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణాలతో ఆనందం కలగడం సహజం. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణుదొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎప్పుడూ గుర్తుకురావు. నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణ అవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తరువాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్యఘనమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక్క సాష్టాంగ ప్రణామం చేసే వాక్కుతో పెరిగిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు బాబా. రచనాకార్యం అంటే సామాన్యమైనది కాదు. అయినా దబోల్కర్ వారి ఆజ్ఞను శిరసావహించాడు. బాబా వంటి ఉదారులైన దాత తనకు అండగా ఉండగా దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి అనుకున్నాడు. బాబా ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మింపచేశారు. మరొకరి దాన్ని హరికథా కీర్తనాదుల్లో నిమగ్నులు చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. దబోల్కర్ను రాయటానికి కూర్చోబెట్టారు. అతనిలోని ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు అతనిపై కృపాదృష్టిని కురిపించారో అతను ఏమాత్రం ఎరగడు. గురుకృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మూడుబారిన చెట్టును కూడా చిగురింపజేస్తుంది, పుష్పింపజేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. ఏమాత్రం సులువైన సాయి చరిత్ర పఠనా మార్గాన్ని అవలంబిస్తాడు. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవహన సేవ చేయగా హేమత్పంత్ మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతోంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, నామ సంకీర్తనతో ప్రాప్తిస్తాయి. హేమత్పంత్ అనుకున్నాడు, నేనే యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి, చింకిగుడ్డల బోలుడు ఉన్నప్పటికీ సరైన వస్త్రం ఒకటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని నేను ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే బాబా ఆజ్ఞాభంగం చేసిన మహాపాతకుని అవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజ స్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికుంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. మాటకు అతీతమైన విషయాలను చెప్పాలని నేను ఎందుకు ఆశించాను అని ఎవరైనా అనటానికి ఆస్కారం లేదు. చేతిలోకి కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరింపచేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనతంతా వారిదే. ఈ సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీన్ని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవడం
గగనాలింగనం వంటిది. ఊహకందని వారి మహిమలను మతిహీనుడైన నేను ఎలా వర్ణించగలను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుని, కానీ శృతి స్మృతి అనే కళ్ళు లేనివాడిని. ఇది నా ఈ జన్మకు దోషమే. అయినా మీ వల్లనే నాకు శోభ. వేదాలు పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు. ఒకటి లేకపోతే మెల్లకొను, రెండు లేకపోతే అందుడే. నేను అదేవిధంగా హీనుని దీనుణ్ణి. ఈ అందునికి ఉతకరలా మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం, భయం? మీ వెంట సులువైన మార్గాన్ని నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలన్నది పాముడినైనా నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి బాబా. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మగవాడు బృహస్పతి వలె చక్కగా మాట్లాడగలడో, అటు శక్తి గల వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుని. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. మిత్రులారా, ఇది ఈ గంధ ప్రయోజనం. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబాయ్ దీన్ని స్వయంగా వ్రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మొగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవారిదే కదా మరి. చంద్రకాంతమని ద్రవింపజేసే అమృతం దాని పొట్టలుందా? కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగడానికి చంద్రోదయమే కారణం, కానీ సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాల్లో చిక్కుకొని పోకుండా, 10 రాతి బండలు కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవడానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలు నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతం సైతం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపజేస్తాయి. వారి కథలు ధన్యం. ఈ శ్రవణాల ద్వారా హృదయాల్లోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. దీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగా పోగి అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి. ఇవి పరమార్థానికి సులభ సాధనాలు. కృతయుగంలో శమతమాదులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో పూజార్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథాకీర్తనలు. బ్రాహ్మణాది 4 వర్ణాలకు గురుకథాశ్రవణం సాధనం. స్త్రీలు కానీ, శూద్రులు కానీ, నిమ్నజాతులు కానీ అందరికీ ఇది ఒక్కటే సాధనం. పుణ్య సంచయనం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్రముంచుకుని వస్తే శ్రీహరి వారి చేతులు పట్టుకుని మేలుకొలుపుతాడు. అనవరతన విషయభోగాలను అనుభవించాలని కోరుకునే వారిని, విషయసుఖాలు లభించక దీనంగా దుఃఖించేవారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులు చేస్తుంది. యోగాసనాలు, యాగాలు, ధ్యానధారణలు మొదలగు సాధనలు చేయటానికి ఎంతో ప్రయాసపడాలి. కానీ సత్కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహించబడి నశించుకుపోతాయి. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలీలలో సాయి బోధించిన శ్రవణ మార్గం, సాయి సచరిత్ర గ్రంథ ప్రయోజనం. మిత్రులారా, మిగతా విశేషాలు వచ్చే వారం చెప్పుకుందాం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.